హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. పచ్చి రొయ్యలు టమాటా మసాలా గ్రేవీ అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే నేను ఒక టిప్ చెప్తున్నానండి. ఇలా నేను సుమారు ఒక అర కేజీ రొయ్యల దాకా తీసుకొని క్లీన్ చేసుకున్నాను. దాంట్లో అసలు వాటర్ అనేది పోయకుండా ఒక బౌల్లో ఈ రొయ్యలు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని కొంచెం మరగనివ్వండి. ఈ రొయ్యల్లో ఉన్న వేస్ట్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఒక్క పొంగే రానివ్వాలండి. ఇంకా ఆ వాటర్ అన్ని తీసేసి మనం ఓన్లీ రొయ్యలు తీసుకొని డైరెక్ట్గా ఇంకా కర్రీలోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చి రొయ్యల్ని మీరు గోంగూర కానీ దోసకాయ కానీ దేంట్లో వేసుకొని కుక్ చేసుకున్నా కూడా ఇట్లా ఒకసారి ఒక పొంగు రానిచ్చి ఆ వేస్ట్ వాటర్ అనేది పోతే కనుక ఇవి నీచు వాసనది రాకుండా చాలా టేస్టీగా బాగుంటాయి. ఇక్కడ మరొక చిన్న టిప్ అండి. ఈ పచ్చి రొయ్యల్ని కనుక మనం మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే కనుక అవి రబ్బర్ లాగా గట్టిగా అయిపోతాయి. సో మనం లిమిటెడ్గానే కుక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా వేస్ట్ వాటర్ అన్నీ పోయి మనకి రొయ్యలు అనేవి వచ్చేసినాయి. ఇంకా రొయ్యల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర, ఒక పావు కేజీ లేదా అర కేజీ అయినా తీసుకుంటే టమాటోలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ గ్రేవీ కోసం ఒక అర కేజీ టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ రెసిపీకి సరిపడా ఆయిల్ పోసుకొని కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్ల గసగసాల పేస్టు వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో కూలింగ్ ఎక్కువై కొంచెం గడ్డగట్టిందండి, అయినా పర్వాలేదు, చక్కగా మెల్ట్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు కుక్ అవటానికి ఎక్కువ సమయం తీసుకోదు కాబట్టి మనం ఈ మసాలాలన్నీ ముందే ఫ్రై చేసుకుంటున్నాం. ఈ వేసిన మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న టమాటాలన్నీ కూడా వేసి ఇంకొంచెం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసుకొని అడుగంటకుండా చూసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఈ టమాటోలు కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల కారం దాకా వేసుకొని ఇందాక కుక్ చేసుకున్న రొయ్యలన్నీ కూడా ఇప్పుడు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రొయ్యలు ఎక్కువసేపు కుక్ చేయ అవసరం లేదు కాబట్టి మనం ముందే మసాలాలు టమాటాలు అన్నీ మగ్గిచ్చేసుకున్నాము. అసలు ఇంకా కంప్లీట్ అవ్వకముందే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రెసిపీ. దీంట్లో ఒక స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. గరం మసాలాతో పాటు ఇంకొక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలు టమాటోలు కూడా ఈ రొయ్యలకి బాగా పట్టేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఈ వేసుకున్న మసాలాలు టమాటో కూడా బాగా కుక్ అయిపోయేలాగా ఇంకా కొంచెం మగ్గనివ్వాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అనేది కూడా బాగా పైకి వచ్చేస్తుంది, అప్పుడు మనకు తెలిసిపోయిద్ది. చూడండి, ఈ రొయ్యల కర్రీలో కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుందండి, దాన్ని పట్టుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇందాక నేను సుమారుగా చూసుకొని సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం పావు టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. ఈ రొయ్యల్లో హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. విటమిన్ B3, ప్రోటీన్, సెలీనియం కూడా ఉంది. సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చక్కగా నిరభ్యంతరంగా తినగలిగే ఈ రొయ్యల కర్రీ చాలా చాలా టేస్టీగా తయారైందండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లో కూడా అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. చివరిగా దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వేడివేడిగా రొయ్యల టమాటా మసాలా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి.